ఓకే మేడం, చూస్తే మనం ఇప్పుడు చాలామందికి లైఫ్ స్టైల్, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఈ రోజులో స్ట్రెస్తో వర్క్ చేస్తున్నారు. దానికి తోడు స్మోకింగ్ ఒకటి, ఆల్కహాల్ బూజింగ్ ఒకటి, ఈ రెండు కూడా ఒక మేజర్ కాజ్. అంటే ఇటువంటి వారిలో, అంటే మనం నార్మల్ పీపుల్కి ఇటువంటి వారిలో చూసుకుంటే వీళ్ళకి ఎక్కువగా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బేసికల్గా అసలు ఇది జరగడానికి రీజన్ ఏంటి మేడం? అంటే ఆల్కహాల్ తర్వాత స్మోకింగ్, ఈ రెండు కూడా హెయిర్ ఫాల్కి చాలా ఇంపార్టెంట్ కాజెస్. ఎక్కువ ఆల్కహాల్తో కానివ్వండి, లేకపోతే స్మోకర్స్ డెఫినెట్లీ దే లూజ్ మోర్ హెయిర్. అంతేకాకుండా జంక్ ఫుడ్, ఈ జంక్ ఫుడ్తో కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువే ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక సైకిల్, విషియస్ సైకిల్ లాగా అన్ని ఇతరత్ర అదర కారణాల వల్ల కానివ్వండి, లేకపోతే మెటబాలిక్ సిండ్రోము, అంటే వెయిట్ గెయిన్ వల్ల, ఇవన్నీ కూడా హార్మోన్స్ మీద యాక్ట్ చేసి ఫైనల్గా బాల్డ్ హెడ్ అనేది, అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, డయాబెటీస్ వస్తుంది, అండ్ హార్మోనల్ చేంజెస్ వచ్చి హెయిర్ ఫాల్ కూడా రావచ్చు వీటన్నిటితో పాటు. సో ముఖ్యంగా ఈ స్మోకింగ్, ఆల్కహాల్ అనేది కూడా చాలా రోల్ ప్లే చేస్తాయి. సో అందరికీ కూడా అదే సజెషన్. సో ఇఫ్ యూ వాంట్ యువర్ హెయిర్, మీరు ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఇవన్నీ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే అప్పుడు రిజల్ట్ బాగుంటుంది. ఓన్లీ ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఓన్లీ ట్రీట్మెంట్ తీసుకొని హెయిర్ వచ్చేయాలి, నా హెయిర్ అలాగే ఉండాలి అంటే అవ్వదు. ఓకే మేడం, అయితే ఇప్పుడు ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ తీసుకుంటే బెటర్? యాక్చువల్గా ఏంటంటే ప్రతి దానికి కళ్ళకి ఆకుకూరలు తీసుకోమంటారు, హార్ట్కి ఒక రకమైన ఫుడ్ తీసుకోమంటారు, ప్రతి దానికి చెప్తారు. సో హెయిర్కి ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? ఎప్పుడైనా బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఇంపార్టెంట్. సో బాడీ రిక్వైర్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్, ఇవన్నీ కూడా అవసరం. దీంతో పాటు ఆకుకూరలు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, వీటన్నిటిలో ఫ్రూట్స్, వీటన్నిటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మామూలుగా కూడా స్ట్రెస్ వల్ల కానివ్వండి, లేకపోతే ఆక్సిడెంట్స్ రిలీజ్ అవుతాయి. ఈ ఆక్సిడెంట్స్ డ్యామేజ్ చేస్తాయి, ప్రతి సెల్ మీద యాక్ట్ చేస్తాయి. సో వీటన్నిటికీ కోసం యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫుడ్ అనేది అవసరం. సో పర్టికులర్గా హెయిర్కి కొన్ని వైటమిన్స్, బయోటిన్ అనేది ఇంపార్టెంట్. ఈ బయోటిన్ తర్వాత ఐరన్ డెఫిషియన్సీ ఉంటే కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది. సో ఐరన్ ఉన్న ఫుడ్స్ లైక్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, తర్వాత మీకు ఫ్రూట్స్, కొన్ని యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫ్రూట్స్, ఇవన్నీ కూడా హెయిర్కి ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ప్రోటీన్స్, ప్రోటీన్ డైట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మేడం, ఇప్పుడు మనం చాలా మందిలో చూస్తుంటాం రకరకాలైన, అండ్ వైటమిన్ D3 డెఫిషియన్సీ ఆల్సో కాజెస్ హెయిర్ ఫాల్. సో D3 కూడా ఇంపార్టెంట్. మేడం, D3 అంటే లైక్ దే నీడ్ టు ఎక్స్పోజ్ టు సన్ ఆర్ వాట్? ఎస్, సన్ ఎక్స్పోజర్ అవసరము. ఓరల్ సప్లిమెంటేషన్స్ కూడా ఉన్నాయి. సో D3 కూడా ఇంపార్టెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.